జానపదం జానపదం జానపదమే మన ప్రాణపదం పల్లె పదం జానపదమే పల్లెల్లో పుట్టింది జానపదమే ప్రజల గుండెల్లో నిలిచింది జానపదమే. అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? నేనైతే మంచుకున్నా. మనం ఈరోజు ఎక్కడికి వచ్చినామంటే హుస్నాబాద్. ఎందుకు వచ్చినాం అనుకుంటురా? మట్టిలో ఉన్న మాణిక్యాలను పల్లెల్లో ఉన్న ఆనిముత్యాలను బయటకు తీసుకురావడానికి మనం హుస్నాబాద్కి వచ్చినాం. సో ఇక్కడ ఒక అమ్మ మంచిగా పాటలు పాడుతుందంట. ఎట్లా పాడుతుందో, ఆమె జీవితం ఎట్లా ఉందో అడిగి తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు, వెళ్దామా? అన్న నమస్తే. అన్న నమస్తే. ఇక్కడ బాలమ్మ అని ఉంటుందంట, మంచిగా పాటలు పాడుతుందంటనా? వాళ్ళు ఇల్లేడా అసలు? ఇక్కడే ఉన్నది. ఇక్కడే. కానీ మీరు ఎక్కడ నుండి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చినామన్న. జేడిఎల్ ఛానల్ మాది. పాటలు పాటోళ్ళని మట్టిలో ఉన్న మాణిక్యాలని బయటకు తీస్తాం అన్నట్టు మేము. పిలుస్తా. ఒకసారి బాలమ్మని పిలుస్తారా? పిలుస్తా. బాలమ్మ, ఓ బాలమ్మ ఇటు రా. నమస్తే అమ్మ. బాగున్నారమ్మా? బాగున్నామా. ఏం చేస్తున్నావు? ఏం పని చేస్తున్నావు ఇంట్లో? ఏం లేదు, ఖాళీ. ఏం లేదు, వంట చేసుకుంటున్నాను. అంటే ఇంకా తినలే ఇంకా నేను. అట్లా ఏం కూర వండినావు మరి మా కోసం? టమాటా పచ్చిమిర్చి వండుకున్నా. టమాటా పచ్చిమిర్చి వండుకున్నావా? కొన్ని నీళ్ళు ఇస్తావా? నీళ్ళు తెస్తా. తీసుకురా అమ్మ. ఓకే అమ్మ. చల్లటి నీళ్ళు తెచ్చి ఇచ్చినావు, మంచిగా నీళ్ళు తాగినాం. ఇక పాటలు పాడిపించుకుందామని వచ్చినాం కదా. మరి ఒక మంచి పాట పాడు ఫస్ట్, తర్వాత ముచ్చట పెట్టుకుందాం. ఓకే. ఓలి ఓలీల రంగ ఓలి సెమ్మకేలీల ఓలి, ఈ ఓలి ఓలీల రంగ ఓలి సెమ్మకేలీల ఓలి, ఓలి ఓలీల రంగ ఓలి సెమ్మకేలీల ఓలి, ఆడుకోను వచ్చినాము ఓలి సెమ్మకేలీల ఓలి, ఆడుకోను వచ్చినాము ఓలి సెమ్మకేలీల ఓలి, ఏడాదికొక్కసారి ఓలి సెమ్మకేలీల ఓలి, ఏడాదికొక్కసారి ఓలి సెమ్మకేలీల ఓలి, ఆడుకోను వచ్చినామే ఓలి సెమ్మకేలీల ఓలి, వర్షలేని కావుడమ్మ ఓలి సెమ్మకేలీల ఓలి, వర్షలేని కావుడమ్మ ఓలి సెమ్మకేలీల ఓలి, చెట్టు చెట్టు తిరిగినాడే ఓలి సెమ్మకేలీల ఓలి, చెట్టు చెట్టు తిరిగినాడే ఓలి సెమ్మకేలీల ఓలి, చెట్టుకొక్క పువ్వు లేదు ఓలి సెమ్మకేలీల ఓలి, చెట్టుకొక్క పువ్వు లేదు ఓలి సెమ్మకేలీల ఓలి, గుట్ట గుట్ట తిరిగినాడే ఓలి సెమ్మకేలీల ఓలి, గుట్ట గుట్ట తిరిగినాడే ఓలి సెమ్మకేలీల ఓలి, గుట్టకొక్క పువ్వు లేదు ఓలి సెమ్మకేలీల ఓలి, గుట్టకొక్క పువ్వు లేదే ఓలి సెమ్మకేలీల ఓలి, మాదరింటికి పోయినాడు ఓలి సెమ్మకేలీల ఓలి, మాదరింటికి పోయినాడు ఓలి సెమ్మకేలీల ఓలి, సిమన గొట్టం తెచ్చినాడే ఓలి సెమ్మకేలీల ఓలి, సిమన గొట్టం తెచ్చినాడు ఓలి సెమ్మకేలీల ఓలి, వర్షలేని కావుడమ్మ ఓలి సెమ్మకేలీల ఓలి, వర్షలేని కావుడమ్మ ఓలి సెమ్మకేలీల ఓలి, గొంగడంత గోగు ఓలి సెమ్మకేలీల ఓలి, గొంగడంత గోగు ఓలి సెమ్మకేలీల ఓలి,
ఓలి రోట్లేసి దంచినాడే ఓలి సెమ్మకేలీల ఓలి ఓలి రోట్లేసి దంచినాడు ఓలి సెమ్మకేలీల ఓలి ఓలి రోట్లేసి దంచినాడే ఓలి సెమ్మకేలీల ఓలి ఓలి సిమనగొట్టం నింపినాడే ఓలి సెమ్మకేలీల ఓలి ఓలి సిమనగొట్టం నింపినాడే ఓలి సెమ్మకేలీల ఓలి ఓలి గల్లి గల్లి తిరిగినాడు ఓలి సెమ్మకేలీల ఓలి ఓలి గల్లి గల్లి తిరిగినాడు ఓలి సెమ్మకేలీల ఓలి ఓలి కన్న తల్లి కాముడమ్మ ఓలి సెమ్మకేలీల ఓలి ఓలి కన్న తల్లి ఎదురచ్చే ఓలి సెమ్మకేలీల ఓలి ఓలి కన్న తల్లి ఎదురచ్చే ఓలి సెమ్మకేలీల ఓలి ఓలి సింగు సింగు గుప్పినాడే ఓలి సెమ్మకేలీల ఓలి ఓలి సింగు సింగు గుప్పినాడే ఓలి సెమ్మకేలీల ఓలి సూపర్ సూపర్ అమ్మ, అసలు స్టార్ట్ చేసి తాగేటట్లేవు నువ్వు మొత్తం దమ్మొస్తలేదు నీకు. ఇంత పెద్దవాడినా ఇప్పుడు 10 నిమిషాలు వాడచ్చు. అప్పుడు నాకు రాయడం అవసరం లేదు. అంటే ఎవరు నేర్పించారు పాటలు? ఈ పాటలు ఎట్లా గుర్తుంటాయి? అసలు మా అయ్యే కన్నడ కావచ్చు పాటల డబ్బింగ్ లో. అంటే మీ నాన్న కూడా పాటలు పాడతాడు? లేడు, మా అయ్య రైతు పని చేసుకుంటాడుగా, నేనే తీటదాన్ని. చేనుల పంట వాడి అన్ని ఇక్కడ దేవుడు చెప్తే తింటా, ఆడపాట వాడి తీటదాన్ని కాబట్టి అన్ని తెచ్చుకున్నా. అంటే చిన్నప్పటి నుంచి ఇవన్నీ ఇష్టం అది ఒగ్గు కథలు చెప్తే ఆడిపోతావు, పీట పాటలు పాడితే ఆడ నేర్చుకుంటావు. మంచిగా వాడుతున్నావు అయితే నువ్వు నిజంగా. అంటే చిన్నప్పటి నుంచి మంచిగా అన్ని నేర్చుకున్నా. అసలు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నా 2 కొడుకులు 2 కోడళ్ళు, నా 5 మనవలు మనవరాలు. 5 మన్మన్లు 5 మన్మరాలు. నా కొడుకులు ఎంతమంది? 2. నాకు 2 కొడుకులు. ఏం పని చేస్తావు అమ్మ నువ్వు? నేను కూరగాయలు అమ్మిన 37 ఏండ్లు. అంతకుముందు చెలక పని చేసిన. చేనులో పని చేసినావు, కూరగాయలు అమ్మినావు. ఇప్పుడు ఎంత ఉంటుంది నీ ఏజ్? లేదా ఇప్పుడు దాటింది కావచ్చు, 50 దాటవచ్చు. 50 దాటింది. మంచిగా వాడుతున్నావు దమ్ము రాకుండా. సరే మరి ఒక పాట పాడి. అయిపోయింది నాది, సర్వీస్ అయిపోయింది. ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుంది అమ్మ. సూపర్ సూపర్. ఇప్పుడు ఇంకొక మంచి పాట. బొంబాయి బొట్ల చీరేకు కలకత్త కలరైకేకు దంతే మలదాసేనకు కుదురు పడ కుంకుమకు బొట్టందనమాయేనే నవ్వులందల నరసమ్మ బొట్టందనమాయేనే నవ్వులందల నరసమ్మ. మా బొంబాయి బొట్ల చీరేకు కలకత్త కలరైకేకు దంతే మలదాసేనకు కుదురు పడ కుంకుమకు బొట్టందనమాయేనే నవ్వులందల నరసమ్మ బొట్టందనమాయేనే నవ్వులందర నరసమ్మ. నువ్విచ్చిన రూపాయి అత్త మామకెరకాయే నీ రూపాయి నీకయ్యో మాలా పొడ సత్తన్న నీ రూపాయి నీకయ్యో మాలా పొడ సత్తన్న నీ రూపాయి నీకన్నో మాలా పొడ సత్తన్న నీ రూపాయి నీకన్నో మాలా పొడ సత్తన్న. నువ్విచ్చిన రూపాయి అత్త మామకెరకాయే నీ రూపాయి నీకన్నో మాలా పొడ సత్తన్న నీ రూపాయి నీకన్నో మాలా పొడ సత్తన్న నీ రూపాయి నీకన్నో మాలా పొడ సత్తన్న నీ రూపాయి నీకన్నో మాలా పొడ సత్తన్న. ఈడికి దగ్గర జోగుపడ రాతారా లంక గుడి పోదామా మాలా పొడ సత్తన్న లింక గుడి పోదామా మాలా పొడ సత్తన్న లంక గుడి పోదామా మాలా పొడ సత్తన్న లంక గుడి పోదామా మాలా పొడ సత్తన్న. బుర్ర కథల పాట కదా మీది? కథలు కూడా ఈ పాట పాడతారు మంచిగా. అంటే చిన్నప్పటి నుంచి విని నేర్చుకున్నావు. అంటే పాట యొక్క అర్థం ఏంది అసలు? అర్థం ఏంది అని అంటే ఇక అది ఏంటిదని అంటే ఇప్పుడు అట్లా ప్రేమించుకొని పెళ్లి చేసుకురు, వాళ్ళ భర్త పైసలు ఇస్తాడు, ఇంకా అత్తమామకు తెలిసింది నువ్వు ఇచ్చిన పైసలు అట్లా. అంతేనా? అది వాళ్ళ ఫోరన్ వాళ్ళ అవ్వయ్యకి ఇచ్చి తెలిసింది కాబట్టి ఎట్లా పోదామంటది. ఊళ్ళో ఇంటి పక్కల చుట్టుపక్కల వాళ్ళు అందరు ఏమంటారు? పాటలు బాగా పాడతావు కదా మరి నువ్వు? హుషారు బాగా పాటలల్లా శాస్త్రాలల్లా బాగా హుషారు, దానికేంది మహారాజు అంటది. ఏం లేదు,
కొడుకులే కిరాయికుంటారు. నేనే ఈ ఫామ్ హౌస్లో కూర్చుంటా ఊరికే ఇదే నాకు నేనైనా వాడుకుంటా కూర్చుంటా. ఒక్కదానివే కూర్చుంటావు. ఎవరెవరు ఉంటారు ఇప్పుడు ఇంట్లో? మీ కొడుకు? నేను నా కొడుకులు అత్తరు పోతారు, కోడన్లు అత్తరు పోతారు, నా మనవలు ఇందాక కూడా ఉండ్రి అత్తరు పోతారు. నేను పడుకోవడానికి నా పెద్ద కొడుకు అత్తడు, నైట్ పడుకుంటాడు నా దగ్గరనే. ఇక పొద్దంతా ఇక గిట్లే నీడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు. మీ ఆయన పేరు ఏం పేరు? మా ఆయన పేరు రాజీరు. మరి రాజీరు మీద పాట పాడతావు ఏమన్నా? సిగ్గుపడుతుందమ్మా వాళ్ళ ఆయన మీద పాట పాడమంటే. డాబా మీద రేడియో పెట్టి ఓ రాజీరు ఏడికెళ్ళిపోతున్నారు మా రాజీరు. రాజీరు డాబా మీద రేడియో పెట్టి ఓ రాజీరు ఏడికెళ్ళిపోతున్నావు ఓ రాజీరు. తీరు అల్లర బెల్లరమే బాలమ్మ తెల్లరబోతున్నదే బాలమ్మ. అమ్మ అల్లర బెల్లరమే బాలమ్మ తెల్లరబోతున్నదే బాలమ్మ. మా చేతికి వచ్చున్నది రాజీరు ఏడికెళ్ళుతున్నవు రాజీరు. తిరు చేతికి వచ్చున్నది రాజీరు ఏడికెళ్ళిపోతున్నావు రాజీరు. రాజీరు ఎల్లర బెల్లరమే బాలమ్మ తెల్లరబోతున్నదే బాలమ్మ. అమ్మ అల్లర బెల్లరమే బాలమ్మ తెల్లరబోతున్నదే బాలమ్మ. సూపర్ సూపర్. ఇంకా అంటే నీకు వచ్చు, నాకు తెలుసు పాటలు పాడేటోళ్ళు అందరూ వాళ్ళ భర్త మీద కానీ వాళ్ళ భార్య మీద కానీ పాటలు పాడతారని తెలుసు. అందుకే నేను అడిగిన. అంటే దీని అర్థమైంది, ఎటు పోతున్నా అని చెప్తున్నాడు మరి రాజు. మంచిగా మరి మీ ఆయన మీద అయితే పాట పాడినావు, ఎటు పోయిండు మరి? ఆయన పైకి లేచిపోయాడు. అయ్యో పైకి లేచిపోయిందంటావు అట్లా? మరి బొట్టు పెట్టుకున్నారు మీరు? నాకు శివయ్య ఉన్నాడు. ఓహో అట్లా. ఓకే, మంచిగా పాడుతున్నావు మా పాటలు అయితే. నిజంగా ఈ నీడ కూర్చొని నీతో పాటలు పాడిపించుకుంటే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. మరి ఇంకొక బావమరదలు పాటలు ఏమన్నా ఉన్నాయా నీ దగ్గర? బావమరదలు సరసాలు ఆడుకుంటూ వాడతారు కదా ఊర్లల్లో. గొప్ప గొప్పవో ఏటి గుర్రాలు ఎవరి అయ్యరా బాబు గుర్రాలు ఎవరియో. గొప్ప గొప్పవో ఏటి గుర్రాలు ఎవరి అయ్యరా బాబు గుర్రాలు ఎవరియో. గొప్ప గొప్పవో ఏటి గుర్రాలు ఎవరి అయ్యరా బాబు గుర్రాలు ఎవరియో. మా ఇదో రకం రయ్య హైర జవాన్ లైర బాబు పైర జవాన్లో. మా ఇదో రకం రయ్య హైర జవాన్ లైర బాబు పైర జవాన్లో. చెట్ట చెట్టవో ఏటి సెత్తిరులు ఎవరి అయ్యర బాబు సెత్తిరులు ఎవరియో. చెట్ట చెట్టవో ఏటి సెత్తిరులు ఎవరి అయ్యర బాబు సెత్తిరులు ఎవరియో. మా ఇదో రకం రయ్య హైర జవాన్ లైర బాబు పైర జవాన్లో. కుమరాయి మీద మంచిగా పాటలు పాడుతున్నావు కానీ పాట అర్థమైంది అసలు? పాట అర్థమా? అర్థం ఏంటిదంటే ఇక దాని వెళ్ళిపోతాడు. పిలుస్తుంది ఆమె. ఎటు పోతున్నావు? ఇంత ఎగిరంగా వెళ్ళిపోతున్నావు. ఆడ వచ్చేది ఏంటిది మనకు, నువ్వు తెచ్చేది ఏంటిది, ఎటు పోతున్నావు అని అడుగుతుంది. ఇంత మంచిగా పాటలు పాడుతున్నావు కదమ్మా, మరి ఎవరన్నా నిన్ను ఇప్పటి వరకు స్టూడియోలో పాడిపించిరా పాట? స్టూడియోలోనంటే ఇంతవరకు అదే గోళీ చాలని వచ్చింది పాడినా. ఇక మా డాడీ ఇంకా అది రిటర్న్ ఏం తీసుకురాలే. మా డాడీగా ఇప్పుడు ఎలక్షన్లో తిరుగుతాడు. ఈ అది మాకోటి ఉన్నది ఇక అంబేద్కర్ మీటింగులు ఉంటే ఇక అయినే పోతాడు అన్నట్టు. నువ్వు పోతావు ప్రోగ్రాంలకి? నేను పాడే ముసల్దాన్ని. నేను ఎలక్షన్లు అన్ని నామకం మించలే పారిపోయినాయి. ఎలక్షన్లు అప్పుడు పాటలు పాడతావు, మరి తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడినావు ఏమన్నా? నేను పోలేదు అయ్యా, ఇక పోలేదు. ఇక మంచి చెట్టు మీద కాకొరుతుంది కదా, మరి ఆవుల గురించి గుర్రాల గురించి పాటలు ఉంటాయి కదా, మరి గుర్రం గురించి ఏదో మంచిగా పాట పాడతావట, నువ్వు ఒకసారి పాడతావమ్మా? పాడు మరి.
నల్ల గొర్రం నలుపు దండ ఓ రచ్చ గుమ్మడి నువ్వు వెడికి పోతావు కోమురయ్య ఓ రచ్చ గుమ్మడి నల్ల గుర్రం నలుపు దండ ఓ రచ్చ గుమ్మడి నువ్వు వెడికి పోతావు కోమురయ్య ఓ రచ్చ గుమ్మడి మాడి దాబు లేని సిద్దిపేట్ల ఓ రచ్చ గుమ్మడి నేను దానిమ్మలేరిస్తా ఓ రచ్చ గుమ్మడి మాడి దాబు లేని సిద్దిపేట్ల ఓ రచ్చ గుమ్మడి నేను దానిమ్మలేరిస్తా ఓ రచ్చ గుమ్మడి మడి పుల్ల గుర్రం పూల సెద్దరి ఓ రచ్చ గుమ్మడి నువ్వు వెడికి పోతావు కోమురయ్య ఓ రచ్చ గుమ్మడి మాడి పుల్ల గుర్రం పూల సెద్దరి ఓ రచ్చ గుమ్మడి నువ్వు వెడికి పోతావు కోమురయ్య ఓ కుమ్రయ్య అంటున్నావు అమ్మ. కుమ్రయ్య మీద మంచిగా పాటలు పాడుతున్నావు. కుమ్రయ్య ఎవరు అసలు? ఆగమ్మ మరిది. ఓహో మీ మరిదే, అందుకే పాడుతున్నావు. అయితే ఎందుకు పడతాయి ఎవలేవలో మా మరిది కాబట్టి నువ్వు పాటలు మంచిగా పాడతావు కదా. మరి చుట్టుపక్కల పెళ్లిళ్ళు అయితే నేను పిలుస్తారా పాటలు వాడినికే? ఒకప్పుడు పిలిచిర్రు పెళ్లి పాటలు. ఇప్పుడు పుత్తగట్టంగా మట్టెలు పెట్టంగా అలగపోయింది ఇవన్నీ ఒకప్పుడు పిలుతురు. కానీ ఇప్పుడు అది పెళ్లి లేడ చక్కగా అయితేనే ఓలకు దడక దడక అక్కడక్కడ చేస్తారు. అయ్యగారే వేద మంత్రాలతో పుత్తగట్టిస్తాడు. ఇప్పుడు సరే, ఇప్పుడు ఒక పాట పాటలు లేవు. ఇప్పుడు పెళ్లి పాట అప్పుడు నువ్వు వాడుతుంటావు కదా, ఆ పాటలు వాడు మరి. సిక్కుడు జటి కింద సిరి పొన్న కింద సిక్కుడు జటి కింద సిరి పొన్న కింద వారక్క జెల్లన్లు వాడ్లు దాంచంగా వారక్క జెల్లన్లు వాడ్లు దాంచంగా సిక్కుడు జటి కింద సిరి పొన్న కింద సిక్కుడు జటి కింద సిరి పొన్న కింద వారక్క జెల్లన్లు జోన్నాలి సురంగా వారక్క జెల్లన్లు జోన్నాలి సురంగా సిక్కుడు జటి కింద సిరి పొన్న కింద సిక్కుడు జటి కింద సిరి పొన్న కింద వారక్క జెల్లన్లు జోన్నాలి సురంగా వారక్క జెల్లన్లు జోన్నాలి సురంగా వారక్క జెల్లన్లు జోన్నాలి సురంగా వాళ్ళక్క జెల్లన్లు జోన్నాలి సురంగా ఎవరి అన్నల మీన వాళ్ళే పాడుదురు 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 మా మీన వాడుట మనసందు లేదా మా మీన వాడుట మనసందు లేదా మంచిగా వాడుతున్నావు. మా పెళ్లి పాటలు కూడా అప్పుడెప్పుడో వాడినాను, మంచిగా గుర్తు పెట్టుకున్నావు. మరి మళ్ళీ పుస్తలు గట్టంగా మెట్టెలు పెట్టంగా కూడా పాట వచ్చు అన్నావు నువ్వు ఇందాక. మరి ఆ పాట పాడతావు మళ్ళీ ఒకసారి? సరే అమ్మ, పాడు ఒకసారి. 12 టంబాల పందిరుల కింద 12 టంబాల పందిరుల కింద పటమైన ముత్యాల పోలైన రాశి 12 టంబాల పందిరి కింద 12 టంబాల పందిరి కింద పటమైన ముత్యాల పోలైన 12 పందిరుల పందిరి కింద 12 పందిరుల పందిరుల కింద పటమైన ముత్యాల పోలైన రాశి 12 టంబాల పందిరుల కింద 12 టంబాల పందిరుల కింద పటమైన ముత్యాల పోలైన 12 పందిరుల పందిరుల కింద 12 టంబాల పందిరుల కింద పటమైన ముత్యాల పోలైన రాశి 12 టంబాల పందిరుల కింద 12 టంబాల పందిరుల కింద పటమైన ముత్యాల పోలైన పటమైన ముక్షాల పోలైన రాశి పటమైన ముక్షాల పోలైన రాశి ముగ్గురి సైబుర్తుల కూసుండా వెట్టి 12 పంబాల పందిరుల కింద 12 టంబాల పందిరుల కింద ముగ్గురు సైమూర్తుల కూసుండా పెట్టి 12 టంబాల పందిరుల కింద 12 టంబాల పందిరుల కింద ముగ్గురు సైమూర్తుల
ముగ్గురి సైమూర్తుల కూసుండా పెట్టి ముగ్గురి సైమూర్తుల కూసుండా పెట్టి పుత్తగట్టు అని పిలువారే అక్కలు అంటే ఇంకా ఉంటది బాగానే ఉంటది కానీ సూపర్ సూపర్. ఇక బాగా రోజులు అవుతుంది కాబట్టి అది కష్టలేదు అత్తనే కానీ అది 3 ముక్కలు వాడాలి. బాగా పెద్దగా అవుతుంది కొంచెం వాడుతున్నావు, మంచిగా వాడుతున్నావు, మస్తు మంచిగా వాడుతున్నావు. మరి జానపదం అంటేనే చేనులలో వాడతారు, చేనులలో పని చేసుకుంటా కష్టము అని అనిపించకుండా పాటలు పాడుకుంటా పని చేసుకుంటారు కదా. మరి చేనులలో పాడే పాటలు నీకేమన్నా నచ్చా? చేనులలో వాడే పాటలు మాగచ్చు కానీ ఇంతవరదా కాదున్నదా. సరే నీకు గుర్తున్న పాట వాడు చేనులలో, నువ్వు బాగా పాట ఏ పాట ఎక్కువ వాడుతుంటావు ఆ పాట? మామిడి తోటల్ల పువ్వే పూసిందో నగా దారిలో కాయ కసిందో నగా దారిలో మామిడి తోటల్ల పువ్వే పూసిందో నగా దారిలో కాయ కసిందో నగా దారిలో మామిడి తోటల్ల పువ్వే పూసిందో నగా దారిలో కాయ కసిందో నగా దారిలో ఆ పువ్వు పేరేమి అయిన పేరేమో నగా దారిలో అయిన పేరేమో నగా దారిలో ఆ పువ్వు పేరేమి అయిన పేరేమి నగా దారిలో అయిన పేరేమి నగా దారిలో ఆ పువ్వు పేరేమి అయిన పేరేమి నగా దారిలో అయిన పేరేమో నగా దారిలో ఆ పువ్వు పేరేమి అయిన పేరేమి నగా దారిలో అయిన పేరేమి నగా దారిలో ఆ పువ్వు పేరేమి అయిన పేరేమో నగా దారిలో అయిన పేరేమో నగా దారిలో ఆ పువ్వు పేరేమి అయిన పేరేమి నగా దారిలో అయిన పేరేమి నగా దారిలో ఆ పువ్వు కౌరయ్య అయిన వెంకటయ్య నగా దారిలో అయిన వెంకయ్య నగా దారిలో ఆ పువ్వు కొమ్రయ్య అయిన వెంకయ్య నగా దారిలో అయిన వెంకయ్య నగా దారిలో ఆ పువ్వు కౌరయ్య అయిన వెంకటయ్య నగా దారిలో అయిన వెంకటయ్య నగా దారిలో ఆ పువ్వు కొమ్రయ్య అయిన వెంకటయ్య నగా దారిలో అయిన వెంకయ్య నగా దారిలో. ఇప్పుడు వెంకటయ్య అని వాడిన మళ్ళీ వాళ్ళు వెంకటయ్య మరి అది ఆయన మా ఆయన మామరిది అవుతాడు కానీ 2 రోజుల ముందు చెప్పడా గీనే ఇట్లా తీసుకో డాడీ మరి అని చెప్పంటే నేను అయినా కానీ మంచిగా వాడుతున్నావు. ఇంకేంది కానీ పాడరానోళ్ళు ఇంకా 2-3 రోజులు ఆలోచిస్తారు, ఎప్పుడు మస్తు వాడుతున్నావు. జల్లెట్ల మల్లెలున్నాయిరా తమ్ముడా పోతలింగన్న జమిడికే దెబ్బలున్నాయిరా తమ్ముడా పోతలింగన్న జల్లెట్ల మల్లెలున్నాయిరా తమ్ముడ పోతలింగన్న జమిడిక మోతలున్నాయిరా తమ్ముడ పోతలింగన్న జమిడికే దెబ్బలున్నాయిరా తమ్ముడా పోతలింగన్న నీరెళ్ళి నేను పోతున్నా తమ్ముడా పోతలింగన్న జమిడిక మోతలున్నాయిరా తమ్ముడ పోతలింగన్న ఊరెళ్ళి నేను పోతున్నా తమ్ముడ పోతలింగన్న ఊరెళ్ళి నేను పోతున్నా తమ్ముడా పోతలింగన్న ఊరంతా చల్ల నుంచవురా తమ్ముడా పోతలింగన్న ఊరెళ్ళి నెలిపోతున్నా తమ్ముడ పోతలింగన్న ఊరంతా చల్లగుంచురా తమ్ముడ పోతలింగన్న ఊరెళ్ళి నేను పోతున్నా తమ్ముడా పోతలింగన్న ఊరంతా చల్లగుంచవురా తమ్ముడా పోతలింగన్న ఊరెళ్ళి నెలిపోతున్నా తమ్ముడ పోతలింగన్న ఊరంతా చల్లగుంచురా తమ్ముడ పోతలింగన్న 1000 గంటల కుండలు ఉన్నాయిరా తమ్ముడా పోతలింగన్న వేకుల రత్నం ఉన్నాయిరా తమ్ముడా పోతలింగన్న 1000 గంటల కుండలున్నాయిరా తమ్ముడ పోతలింగన్న వేగంల రాట్నం ఉన్నాయిరా తమ్ముడ పోతలింగన్న 1000 గంటల కుండలు ఉన్నాయిరా తమ్ముడా పోతలింగన్న ఏకుల రత్నం ఉన్నదిరా తమ్ముడా పోతలింగన్న ఊరెళ్ళి నేను పోతున్నా తమ్ముడా పోతలింగన్న ఊరంతా చల్లగుంచవురో తమ్ముడా పోతలింగన్న మరి మంచిగా పోతలింగన్న పోషమ్మ గురించి పాట పాడినావు కదా, మరి ఇంకా శివుడు అంటే బాగా ఇష్టం అని చెప్పినావు నీకు ఇప్పటిదాకా. మరి శివుని మీద ఒక మంచి పాట. ఎములేని ఎముడాలలా ఓ రాజన్న ఎము చూచి నెరచితివి ఓ రాజన్న జన్న ఎములేని ఎముడాలలా ఓ రాజన్న ఎము చూచి నెరచితివి ఓ రాజన్న వంపు సింతలు జుత్తివా ఓ రాజన్న వా ఇల్లు వడ జుత్తివా ఓ రాజన్న జన్న వంపు సింతలు జుత్తివా ఓ రాజన్న వా ఇల్లు వడ జుత్తివా ఓ రాజన్న జన్న మెట్లెక్కి మేమత్తివి ఓ రాజన్న మెప్పించి సగదోలవా ఓ రాజన్న
జన్న మెట్లెక్కి మేమత్తిమి ఓ రాజన్న మెప్పిచ్చి సగదోలవా ఓ రాజన్న సంకన బాలాలిత్తే ఓ రాజన్న సెంపన జడలిత్తుము ఓ రాజన్న జన్న సంకన బాలాలిత్తే ఓ రాజన్న సెంపన జడలిత్తుము ఓ రాజన్న అన్నట్టుగా ప్రతి ఒక్క పాట పాడుతున్నాం, మస్తు మంచిగా పాడుతున్నావు అమ్మ. తెలంగాణ జానపదాలంటే అంతరించిపోతున్న కళను కూడా మీలాంటి వాళ్ళ వల్ల బయటకు వస్తుంది. సరే, ఇప్పుడు మరి ఇంకో మంచి పాట పాడు మరి మనోళ్ళ కోసం. ఓకే. గట్టు గట్టుల ఎల్లు ఘనమైన ఎల్లు ఘనమైన ఎల్లు నీ గట్టు చుట్టూ వారా గాగు పిల్లాలే గాగు పిల్లాలే గట్టు గట్టుల ఎల్లు ఘనమైన ఎల్లు ఘనమైన ఎల్లు నీ గట్టు చుట్టూ వారా గాగు పిల్లాలే గాగు పిల్లాలే పుట్ట పుట్టాల ఎల్లు ఓ పుట్టాలెల్లు ఓ పుట్టాలెల్లు నీ పుట్ట చుట్టూ వారా పూల బాణాలే పూల బాణాలే ఎల్లు నీకెదురైనా ఎవరమ్మ వాళ్ళు ఎవరమ్మ వాళ్ళు అగ్గిదేవుడు ఎదురు గుగ్గిల్లా వెదురు గుగ్గిల్లా వెదురు. సరే, ఇప్పుడు మరి ఇంకో మంచి పాట పాడు మరి మనోళ్ళ కోసం. ఓకే. బైకడికి నువ్వు బట్టలు ఉత్కానే నత్త నీళ్ళ మీన కొంగేసి నిద్ర పోదాం రాజా నీళ్ళ మీన కొంగేసి నిద్ర పోదాం రాజా. బైకడికి నువ్వు బట్టలు ఉత్కానే నత్త నీళ్ళ మీన కొంగేసి నిద్ర పోదాం రాజా నీళ్ళ మీన కొంగేసి నిద్ర పోదాం రాజా. నీకొక్క కొడుకుండే నాకొక్క బిడ్డుండే బొంబాయి పోదామనా సిన్ని కౌరయ్య బొంబాయి పోదామనా సిన్ని కౌరయ్య. ఎర్రారైకే ఓ బాలమ్మ ఎర్ర కరుల వంపిన పిల్లో ఓ బాలమ్మ ఎర్ర చీర ఎర్రారైకే ఓ బాలమ్మ ఎర్ర కరుల వంపిన పిల్లో ఓ బాలమ్మ ఎర్ర చీర ఎర్రారైకే ఓ బాలమ్మ ఎర్ర కరుల వంపిన పిల్లో ఓ బాలమ్మ ముట్టిందో ముట్టాలేదో ఓ బాలమ్మ మల్లలేటరయ్యే పిల్లో ఓ బాలమ్మ ముట్టిందో ముట్టాలేదో ఓ బాలమ్మ మల్లలేటరయ్యే పిల్లో ఓ బాలమ్మ మల్లలేటర్ ఎద్దామంటే ఓ రాజీవు కారు కండ్ల పోరాగన్లు ఓ రాజీవు మల్లలేటర్ ఎత్తామంటే ఓ రాజీరు కారు కండ్ల పోరాగన్లు ఓ రాజీరు. ఇక నీ మీద కూడా పాట పాడిన మంచిగా చూసిరు కదా. మన బాలమ్మ అయితే మంచి మంచి పాటలు పాడింది, ఆమె జీవితం ఎట్లా ఉందో కూడా చెప్పింది. సో అమ్మ పాడిన పాటలు మీకు ఎట్లా అనిపించినాయో నచ్చితే కింద కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.